సంకల్పం చేస్తారు. ఇంత సమస్యాత్మకమైన సమాజంలో ఉన్నాం మనము. కేవలము ఇది ఒకటే పరిష్కారం అని పెద్దలందరూ చెప్తున్నారు. ఇంత పెద్ద మనసు చేసుకుని ఇంత కష్టానికి ఇంత శ్రమకి ఓర్చి మీరందరూ ఇటువంటి పనికి పూనుకోవటం మన దేశం పట్ల మన ధర్మం పట్ల మీరు చేస్తున్నటువంటి ఒక గొప్ప సేవా కార్యక్రమంగా నేను సంభావన చేస్తున్నాను. ఇటువంటి శక్తి భగవంతుడు మీకు మరింతగా ఇవ్వాలని ప్రార్థన చేస్తూ మా తండ్రి గారిని స్మరిస్తూ ఒక చిన్న శ్లోకం చెప్తాను. తుంగా భంగతరంగ సంగత ఝరీ సంగీత వాక్సంగిని భృంగాపాంగ వరాంగ మంగళ దృశాం శృంగారభూషోజ్వలాం దివ్యాంగీం ప్రణవాంత రంగనిలయాం శ్రీవాసరావాసినీం మాతంగీమనుమానితాం శృతినుతాం ధ్యాయే సదా శారదాం. కళ్ళ ముందు సాక్షాత్కరించిన ఈ శారదకి తల వంచి నమస్కారం చేస్తూ నమస్కారం. ఈ విషయాలన్నీ వినవలసిందిగా మొట్టమొదటిగా ప్రార్థన చేస్తున్నాను. ఇది అయిన తర్వాత మనం హారతి కార్యక్రమం వందన సమర్పణ చేద్దాం. ముఖ్యంగా ఇది గురు శిష్య బృందం, గురు శిష్యులు కాకుండా ఘనపాఠి విద్వత్ బృందం. దాంట్లో మనందరం కూడా సభ్యులం కాబట్టి మనకి తెలిసి మన ఎదురుకుండానే పెరిగి పెద్దవాళ్ళయ్యి విద్వాంసులు అయ్యారు. అయినప్పటికీ కూడా సభాధర్మం ప్రకారం ఎవరెవరు ఏ పరిస్థితుల్లో ఇక్కడికి అధ్యయనానికి వచ్చారు, ఏం అధ్యయనం చేశారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు అనేది మొట్టమొదటి చెయ్యాలి. లేకపోతే రేపు అభినందన సభలో చెయ్యాలి. కానీ శ్రౌత ప్రయోగంలో కొన్ని ఇవాళ చేయవలసింది రేపు చేస్తాం, రేపు చేయవలసింది ఇవాళ చేస్తూ ఉంటాం. కాలానికి ప్రాధాన్యత ఇచ్చి రేపు మళ్ళీ కార్యక్రమం అయిపోయాక ఎప్పుడు ఎలా ఇక్కడి నుంచి ఎగిరిపోదామో అని అనుకుని 30 రోజుల నుంచి ఒక పంజరంలో బంధింపబడినట్లుగా ఉన్నటువంటి వీళ్ళందరూ ఎప్పుడు పూర్తవుతుందా అని అనుకునే స్థితిలో ఇవాళ ఏదైనా మనం కార్యక్రమంలో ఇంత శ్రమపడి ఇంత మేధాశక్తితోటి వారు అధ్యయనం చేసింది అంతా కూడా ఈ దత్తాత్రేయ స్వామి పాదపద్మములకు ధారపోసిన స్థితిలో సభాధర్మం ప్రకారంగా కొంచెం మనం పరిచయం చేసుకుందాం ఉన్న వ్యక్తులని. నేను పరిచయం చేసిన వ్యక్తి ఒక్కసారి గురుకులానికి దత్తాత్రేయ స్వామి వారికి అలాగే వేదమాత గాయత్రీదేవికి శంకరుడికి ప్రార్థన చేసి ఈ దత్తాత్రేయ గురుకులం శాశ్వతంగా చక్కగా అభివృద్ధిలో ఉంటూ ఇక్కడ ఉండేటటువంటి చదువుతున్న వారికి చదివిన వారికి కూడా సద్బుద్ధితోటి అభివృద్ధిలో ఉండాలి అని దత్త ప్రార్థన చేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. ముఖ్యంగా ఇవన్నీ కూడా డాక్టర్ టివి నారాయణరావు గారు చేస్తేనే చాలా బాగా ఉంటుంది. అందుకోసం వీళ్ళు ఎక్కడ సన్మానాలు పొందేటప్పుడు ఏవో బయోడేటాలో అవి ఇస్తారు కదా, అవి ఒకసారి నాకు ఇమ్మంటే మాత్రం ఇన్ని సభలకి వెళ్ళిపోతున్నారా, ఏం చదువుతున్నారని అంటాను. అయ్యో నాకంటే ఎక్కువ సభలకు వెళ్ళిపోతున్నారని అనుకుంటాను. ఆ కాగితాలన్నీ తీసుకురాలేదు అన్నారు. అందుచేత ఇవన్నీ ఇప్పుడు చెప్పడం ఆలస్యం అవుతుంది అని నాకు తెలిసినంతలో నాకున్న బోహగట్టాతో నేను మాట్లాడటానికి ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా జ్యేష్ఠ భ్రాత పితృసమః అనే వాక్యం సర్వదా వింటూ ఉంటాం. అలాగే 6 సోదరులుగా
మేము ఉన్న స్థితిలో జ్యేష్ఠ సోదరులుగా మా నాన్నగారు ఉపాధి విడిచిపెట్టిన తర్వాత కుటుంబాన్ని జాగ్రత్తగా సంరక్షిస్తూ మా నాన్నగారు ఇక్కడ ఏ పరిస్థితులలో మనకి మార్గదర్శకులుగా గౌరవాధ్యక్షులుగా పరీక్షాధికారులుగా ఉన్నారో అదే పద్ధతిలో మన్ని సర్వదా ఆశీర్వదిస్తూ ప్రోత్సహిస్తూ ముందుకు నెడుతున్నటువంటి బ్రహ్మశ్రీ వేద సమ్రాట్ వేదాచార్య వరేణ్య గుళ్ళపల్లి విశ్వనాథ గణపాఠి గారికి ఇంత బృందాన్ని ఈ ప్రకారంగా ఈ వయస్సులో రోజుకి 30 మాత్రలు తక్కువ కాకుండా వేసుకుంటూ పిల్లల కంటే ముందు ఇక్కడ పారాయణలు చేసే వాళ్ళకంటే ఈ పిల్లల కంటే ముందు మరి ఎలా వచ్చి కూర్చున్నారో ఈయన ఇంతసేపు ఇక్కడ కూర్చోవడం అనేది దత్త భగవానుని కృప అని మాత్రం చెబుతున్నా. వారి దగ్గర మా నాన్నగారు కాశీలో ఆంధ్రదేశంలో భారతదేశంలోనే ఎవ్వరూ కూడా ఇవ్వనటువంటి కాశీ మహారాజు గారు ఏర్పాటు చేసిన సర్వోచ్చ పరీక్ష అనేది అంటే అష్టవికృతులతో కూడిన ఘనాంత విద్యయందు షడంగములను కంఠస్థము చేసి పారాయణ చేసే ఒక మహాప్రక్రియ అక్కడ ఏర్పాటు చేశారు. దాంట్లో యావత్ భారతదేశంలో ఆ పరీక్ష ఇచ్చినటువంటి వారు మా నాన్నగారే అని చెప్పడానికి ఇంకోళ్ళు ఎవరూ లేరు. ఘన పరీక్ష ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, సర్వోచ్చ పరీక్ష ఇచ్చిన వారు లేరు. దానివల్ల ఉత్తర భారతం దక్షిణ భారతంలో కూడా వారి యొక్క కీర్తి చాలా విశేషంగా ఉండేది. అందుచేత ఆ చదువులు చదువుకునేటప్పుడు కుటుంబ బాధ్యత అంతా మా అన్నగారే వహిస్తూ మా అందరికీ కూడా చదువు చెప్పి చివరికి వారు చదువు క్రమాంతం అయిపోయిన తర్వాత మా నాన్నగారు చదువుకుంటున్నారు, మమ్మల్ని ఎవరికో అప్పచెప్పి ఈయన్ని బ్రహ్మశ్రీ అభినవాపస్తంభ మనం పరమ గురువులుగా పెట్టుకున్నటువంటి లంక వెంకటరామ శాస్త్రి స్వామిజీ గారికి దగ్గరికి పంపిస్తే అబ్బాయి ఈ పిల్లలందరూ ఏమైపోతారు అని ఇంటికి వచ్చి మా నాన్నగారికి సంపూర్ణముగా జ్యేష్ఠపుత్రుడిగా సహకరించి మమ్మల్ని అందరినీ ఉద్ధరించి నేను క్రమాంతం అయ్యాక వయస్సు వచ్చేసింది, పిల్లలు కలిగారు అనేది లేకుండా ఆడపిల్లలకి పెళ్లి చెయ్యాలి, ఎలా చెయ్యాలి, 3 ఆడపిల్లలు 1 మగపిల్లవాడు అని అనుకోకుండా అప్పుడు మళ్ళీ పూర్తిగా మేమిద్దరం ఘటాఘనలు పూర్తి చేసి మేము పరీక్ష ఇచ్చాం. ఇది ఒక స్ఫూర్తిదాయకమైన విషయం. ఇంకా శ్రౌతంలోనూ స్మార్తంలోనూ కూడా పరిశ్రమ చేసి ఆహితాగ్ని సమ్రాట్ మా మాతామహులు 2 చింతల వెంకటాచలయాదులు గారి కార్యక్రమంలో కార్యయజ్ఞాల్లో యాగాల్లో చాలా విశేషమైనటువంటి పరిశ్రమ చేశారు, సహకారం చేశారు. మా మేనమామ గారి యజ్ఞంలో సాక్రిజిత్ సర్వతోముఖంలో, అలాగే ఎనగవరంలో పీసపాటి సిద్ధాంత గారు చేసిన యజ్ఞంలో ఆయన చేసిన కృషి చాలా అద్వితీయమైనది. అందుకోసం ఘనాంతం అయిన తర్వాత వెంకటేశ్వర స్వామి ఇంత కష్టపడ్డాడు కుటుంబం కోసం వేదం కోసం అని కృష్ణ యజుర్వేద అధ్యాపకులుగా ప్రిన్సిపాల్గా తిరుమల తిరుపతి దేవస్థాన వేద పాఠశాలలో చేరారు వారు. నేనేమో రాజమండ్రి వచ్చాను. 2 సహాధ్యాయులు చదువు అయ్యాక అక్కడ చాలామందికి చదువు చెప్పడానికి ప్రయత్నం చేసి చాలా వరకు చెప్పి అక్కడ నియమ నిబంధనలు ఆచార వ్యవహారాలతోటి ఇబ్బంది పడి చివరికి వారు వేదాధ్యయనం జరగాలి అంటే, అధ్యాపనం జరగాలి అంటే దత్తాత్రేయ వేద విద్యా గురుకులంలోనే సక్రమంగా జరుగుతోందనే ఉద్దేశంతో లక్షల రూపాయలు ఇక్కడికి తీసుకొచ్చి గుప్తంగా ఇచ్చినటువంటి మహామనిషి. నాకు వేదమాత అనుగ్రహం వల్ల నాకేమీ లోటు లేదు. అలాంటప్పుడు నేను రిటైర్ అయ్యాక నేను చేయవలసిన మొట్టమొదటి పని దత్తాత్రేయ గురుకులాన్ని ప్రోత్సహించాలి అనే దాపత్రయంతో వచ్చి మళ్ళీ నేను ఎక్కడైనా ఆపేస్తానేమో సైంధవుడు అడ్డుపడ్డాడంటారు కదా అని
జయంతి శర్మ గారికి చెక్కులన్నీ ఇచ్చి ఏదో చిన్న చెక్కు ఇచ్చాను రా అని చెప్పి నాతో చెప్పి వెళ్ళిపోయాక తర్వాత తెలిసింది. అంటే నన్ను ఏమీ అడగకుండానే నేను ఏదో సైంధవుడిలాగా ఎవరికైనా ఇప్పుడు వీళ్ళందరికీ స్పీడ్ బ్రేకర్లా స్పీడ్గా చెప్పేస్తూ ఉంటే గట్టిగా చెబుతూ ఉంటే ఆపేస్తున్నాను కదా, అందరూ చూస్తున్నారు, అలాగే అంటారేమో అనుకున్నారు. అంచేత ఆ ప్రకారంగా చేశారు. ముగ్గురు కుమార్తెలకి మా నాన్నగారి సాంప్రదాయం ప్రకారం కన్యాదానాలు చేశారు. వారి దౌహిత్రుడు వ్యాకరణాచార్య కొంపెల్ల సత్యనారాయణ శాస్త్రి గారి యొక్క పౌత్రుడు, వీరు దౌహిత్రుడు మారుతి అని మనం అంటాం. సత్యనారాయణ విశ్వనాథ ఘనపాఠి అవుతాడా, విశ్వనాథ సత్యనారాయణ శాస్త్రి గారు అవుతారా, రెండూ అవ్వాలని వీరిద్దరి కోరికలు కాబట్టి అతను కూడా ఇక్కడ చదువుతున్నాడు. అంచేత అతన్ని ఆశీర్వచనం చేయాలి. అలాగే ఇంకా మనవరాళ్ళకి వాళ్ళందరికీ కూడా కన్యాదానాలు చేయిస్తూ మమ్మల్ని అందరినీ కూడా ఏకముఖంగా చిరాయుష్మంతులుగా నడిపించాలి అని కోరుతూ ఇంకొక విశేషమైనటువంటి ఉపకారం చేసింది మనం ఎప్పుడూ కూడా సభలో చెప్పుకోవాలి, స్మరించుకోవాలి, బయట చెప్పుకోవాలి. ఆయనకి హైదరాబాదులో ఉండే పలుకుబడి అసాధారణమైన పలుకుబడి. వారి శిష్య ప్రశిష్యులు అనేక మంది ఉన్నారు. ఇవాళ హైదరాబాదులో బాగా ద్రవ్యం వస్తోంది అనే స్థితిలో ఎలా హైదరాబాద్ కార్యక్రమాలకి వెళ్ళిపోదామా, డ్రోన్ ఏదో వస్తుంది కదా అదైనా కొనుక్కుని అటు ఇటు తిరుగుదామా, అక్కడే మఖం పెడదామా అనుకుంటుంటే వాళ్ళ చిరంజీవి శ్రీరామ శర్మ ఘనాంతం అధ్యయనం చేసి కౌముది అధ్యయనం చేస్తూ ఇక్కడ దత్తాత్రేయ గురుకులంలో వేదాధ్యయనం చేయించాలనే వ్రతం స్వీకరించడానికి ఎన్ని అవరోధాలు వచ్చినా పిత్రాజ్ఞా పరిపాలకుడుగా శ్రీరామ శర్మ హైదరాబాదులో భాగ్యనగరంలో లౌకిక భాగ్యాన్ని వదిలేసి పారలౌకికమైనటువంటి భాగ్యాన్ని పొందటానికి ఇక్కడే ఉంటూ మనందరినీ వీళ్ళందరిలో కూడా ఇక్కడ ఉన్న దీనికి సేవ చేస్తున్న అక్కడ అధ్యాపకులు ఇది కాదు, బాగా వేద సేవ బాగా చేస్తున్నటువంటి వాళ్ళకి ఒక ఆదర్శప్రాయుడుగా, సలహాదారుడుగా, నడిపించేవాడుగా, టీం నాయకుడుగా ఉన్నటువంటి శ్రీరామ శర్మని దత్తాత్రేయ స్వామినికి దత్తం చేశాడు అనేది మాత్రం చెప్తుంది. ఇంత వయస్సు వచ్చాక నేను వేదభాష్యం చదవగలనా అనే స్థితిలో విచికిత్సలో ఈయన అన్నారు, 50 ఏళ్ళు వచ్చినా నేను వేదభాష్యం చదువుకోవడానికి ప్రయత్నం చేశాను, నాకు కొంతమంది కలిసి రాలేదు, చదివి తీరాలి, నేనే ఉపన్యాసం చెప్పడానికి నాకు ఇష్టం లేదు, ఉపన్యాసం చెప్పమని ఎవరు అడిగారు నిన్ను, నువ్వు వేదభాష్యం చదువుకోని ఆయన ఆజ్ఞాపించినందుకు ఆయన ఈ మీమాంస వ్యాకరణం తర్కం కొంతవరకు సాహిత్యం పరిశ్రమ చేసి వేదభాష్యం పుస్తకం పట్టుకున్నాడు. ఆయనకు ఉండేటటువంటి బిరుదులు అవన్నీ కూడా అసంఖ్యాకంగా ఉన్నాయి. చెబితే కూడా రేపొద్దున నేను ఇవాళ ఇన్ని మాటలు మాట్లాడేవి కాబట్టి నేను సెలవు తీసుకుంటాను అని కూడా అనగలడు. అంత నిర్లిప్తుడు కాబట్టి అవన్నీ చెప్పకుండా జగద్గురుల యొక్క దివ్యానుగ్రహంతో అనేక సన్మానాలు పొందారు, షష్ఠి పూర్తి ఉత్సవం చేసుకున్నారు, అటు సంపాదించింది త్యాగం చేశారు, కుటుంబాన్ని పెద్దగా సంరక్షిస్తున్నారు. అందుచేత వారిని గురుకులాన్ని ఆశీర్వచనం చేస్తూ 2 వాక్యాలు చెప్పమని ప్రార్థిస్తున్నాను. సభాయ నమః. దత్తాత్రేయ స్వామి నమస్కారం. అంతకంటే నాకంటే పెద్దవాళ్ళు లేదు ఇక్కడ. నేను నమస్కారం చేసేవాడు. దాన్ని ఏదో చెప్పనా, నాకేం ఉపన్యాసం అలవాట్లేదు. ఇక్కడ అధ్యాపకులకి ఒక చిన్న సూచన చేసి నేను విరమించేస్తాను. ఇక్కడ ఉన్న అధ్యాపకులు విద్యార్థులు బాగా చదవాలి అనే కోరిక వాళ్ళకు ఉంది, చదవట్లేదులే బాధ కూడా ఎక్కువగా కనిపిస్తుంది. కానీ పైనుంచి ఇప్పుడు మా నాన్నగారు చదవటం మాకు తెలుసు, మేము చదివాము, మా తర్వాత మీరు చదివారు. ఆ పరిస్థితి బేరేజ్ వేసుకుని మనం చదివినట్టుగానే ఇప్పుడు పిల్లలు కూడా చదవట్లేదు, చదవకపోతే ఎలాగానే బాధపడకుండా మానసికంగా వాళ్ళు ఏదో రకంగా ఇవాళ 4 వల్లులు చెప్తే రాకపోతే 5 వల్లులు చెప్పించడం, కలిసి చెప్తే రాకపోతే విడిగా చెప్పించడం, అలా చెప్పించి పాఠశాల ప్రతిష్టకి భంగం లేకుండా దీని ప్రతిష్ట ఇంకా ఉత్తరోత్తర
అభివృద్ధి చెందేటట్టు ఈ పాఠశాల అధ్యాపక వర్గం ప్రయత్నం చేస్తుందని కోరుతూ వినిపిస్తున్నాం. రేపు ఇంకా దంపతియుక్తంగా మీ అందరికీ కూడా అభినందన సత్కారం, మీకు ఆశీర్వచనం చేయడానికి సిద్ధంగా ఉంటే అదంతా జరగాలి కదా. అంటే నా ఉద్దేశం ఏమిటంటే మీరు చెప్పినట్టే విందామనే ఉంది, కానీ ఇవాళ అయితే ఎలాగైతే బయోడేటాలు ఇవ్వలేదో రేపు కూడా నమస్కారం చేసి వెళ్ళిపోతారేమోనో భయం కూడా ఉంది. అందుకోసం చెప్తున్నా. ఇప్పుడు ఇంకా కార్యక్రమం ఉంది. ఇవి అదే మొత్తం ఇంతవరకు ఇంత బ్రహ్మశ్రీ మహామహోపాధ్యాయ విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి గారు కూడా చెప్పినట్లుగా 68 ఏళ్ల క్రితం మా నాన్నగారు నలుగురితో ఘనపారాయణ చేయించారు. ఇప్పుడు దత్తాత్రేయ స్వామి ఇంత దివ్య వైభవంగా ఒక దర్బారుగా చేయించుకుంటున్నాడు. అప్పుడు మా నాన్నగారు వాళ్ళకి ఈ సౌకర్యాలు లేవు, మేము ఏదో అక్కడ శ్రోతలుగా ఉండేవారు అని కూడా చెప్పేశారు సభలో ఆయన. అంచేత అంత దివ్యమైన కార్యక్రమాన్ని బాగా మనకు అనుగ్రహించిన వారిని ఒక్కసారి చెబుతున్నాను. చిరంజీవి శ్రీరామ శర్మ గారి తండ్రి గారి గురించి చెప్పేటప్పుడు, విశ్వనాథ గణపాటి గారి గురించి చెప్పేటప్పుడు వారి విషయం కూడా వచ్చింది. చిరంజీవి శ్రీరామ శర్మ ఈ వైదిక వృత్తిలో జీవించడం కష్టసాధ్యమేమో, ఏదైనా లౌకికమైన ఉద్యోగంలో ఉంటే అనుష్ఠానం చేసుకుంటూ ఇంటి వద్ద ఏదో పారమార్థికంగా ఉండొచ్చనే ఉద్దేశంతో దేనితోటో వేదము లౌకిక విద్య రెండు కలిపి ఇంటర్ దాకా వచ్చిన తర్వాత మా కొంపెల్లి సత్యనారాయణ శాస్త్రి గారు చెప్పాలి, ఇంటర్ ఇంత డిస్టెన్స్లో పాస్ అయిన వాడు దీంట్లోకి వచ్చి ఘనాంతం చదివి వేదభాష్య పుస్తకం ఎలా పుట్టుకున్నాడో అంటూ ఉంటారు ఆయన. అదే కాకుండా పెద్ద పెద్ద ఉద్యోగాలకి అవకాశం వస్తే చివరికి మా అన్నయ్య గారు వాళ్ళు కూడా ఇంటర్వ్యూకి వెళ్ళు తాతగారు ఏదో అంటూ ఉంటారు. ఆయన ప్రాచీనులు, ఈ కాలంలో చాలా విశేషంగా ఉద్యోగ భద్రత ఉంటుంది అని చెబితే ప్రయాణం అయిపోయిన తర్వాత అటు ఇటు తిరుగుతున్నారు. ఆయనకి నమస్కారం చేసి రావాలి. ఇరగవరంలో చదువుతుంటే రిజర్వేషన్ అయిపోయింది. తిరుపతి దేవస్థానంలో ఎక్కడో ఏ గర్భగుడిలోనో ఉండేవాడు. ఇప్పటికి చేస్తే ఏమిటి అటు ఇటు మా నాన్నగారికి ఇంట్లో వార్తలు చేరేసేశారు. వెళ్తున్నాడు, ఇవాళ ఆయన దగ్గర చదువుతున్నాడు. అప్పుడు అక్కడికి పంపించారు మా అన్నయ్య గారు. సరే బయలుదేరుతున్నారు, ఏదో నాన్నగారు ఇలా చెప్పారు, బయలుదేరుతున్నాను, ఇలా ఉద్యోగం వస్తుందేమిటి, ఏదో సరదాగా ఇంటర్వ్యూకి వెళ్తున్నాను అని నింపాదిగా ఆయన దగ్గర చెప్పారు. నువ్వు ఆయనే చెప్పాడు మొన్న, నాకు తెలియదు, నోరు మూసుకుని ఇంట్లో కూర్చో, మీ నాన్నతో నేను చెప్తాను అని చెప్పి మానేసిన తర్వాత ఇంత వైభవం పట్టింది అతనికి. తర్వాత కన్యాత్రయం ఎలాగైతే అధ్యక్షులకి కార్యదర్శులకి కన్యాత్రయ అంటే త్రిత్వే బహుత్వ సిద్ధి అని ఒక మాట ఉంది. త్రిప్రభృతి బహుత్వే బహువచనం, 3 కన్యలు ఉత్పన్నులయ్యారు. వారికి తండ్రి గారు తాతగారు పరంపర అంతా సంతోషించే విధానంగా యోగ్యులైనటువంటి వేద పండితులకిచ్చి 2 కన్యాదానాలు చేశాడు. కరోనాలో కూడా కన్యాదానం చేసినటువంటి ఏకైక వ్యక్తి మావాడు, ఆ భయం లేకుండా. అదే రెండో అమ్మాయికి అయింది, ఇంకొక అమ్మాయి కనిష్ట కుమార్తె వివాహం ఉంది. అది కూడా యోగ్యమైనటువంటి వరరత్నంతో జరగాలి అని పరమాత్మని ప్రార్థిద్దాం. పెద్దలందరూ ఆశీర్వచనం చేయవలసిందిగా కోరుతూ, ఈ గోదావరికి ఒక విశేషం ఉంది అని నేను ఈ ఊరు వస్తుంటే మా పీసపాటి వెంకట సోమయాజి సిద్ధాంతి గారు చెప్పారు. నాయన, ఆ ఊళ్ళో స్థానికులు ఎవరో అక్కడ రాణించలేదు, ఎక్కడి నుంచో ఏదో పని మీద వచ్చిన వాళ్ళు చాలా విశేషంగా రాణించారు.
గోదావరి మాత సంస్కారులను వదలదు, నువ్వు మళ్ళీ ఇరగవరం రావటం అబద్ధం అని చెప్పాడు ఆయన. ఇంకొక మాట చెప్పారు, వీళ్ళిద్దరూ విజయంగుళ్ళు అన్నమాట. ఎవరు? తెంగరాల గంగాధర శాస్త్రి గారు, మా మావయ్య గారు, ఆయనను. ఇరగవరంలో పెద్ద రాణింపు ఉండదు, గంగాధర శాస్త్రి గారు ఇక్కడి నుంచి వెళ్ళాక చాలా పై స్థాయికి వచ్చారు, కపిలేశ్వరం వెళ్ళాక, అలాగే నువ్వు కూడా రావు అని చెప్పారు. అలాగా అటువంటి గోదావరి తీరంలోనే తల్లిదండ్రులను సంరక్షించుకుంటూ ఆయనకి మళ్ళీ మళ్ళీ ఘనపారాయణలు ఎప్పుడు చేయాలో ఏమిటో చాలా విశేషమైనటువంటి ఆలోచన మా అన్నయ్య గారికి లోపల నుంచి వచ్చేస్తున్నాయి. నేను అప్పటిదాకా ఉండాలి, మళ్ళీ చేయించాలి అని. మా నాన్నగారి శత జయంతికి వీళ్ళందరి సహకారంతో, శిష్య ప్రశిష్యులతో, ఇంకా కుటుంబ సభ్యులందరితో కూడా ఘనస్వస్తి కార్యక్రమం చేయించాలి. ఇలాంటి కార్యక్రమాలన్నీ చెయ్యాలి అంటే అక్కడికి వెళ్ళి ఇతర ఊళ్ళు మహానగరాలు వెళ్ళి సంపాదించే భాగ్యం కంటే ఇక్కడ నివాసం ఉంటే ఉండేటటువంటి భాగ్యం అద్వితీయమైనది. అదే స్థితిలో అతనికి ఖమ్మంబాటి వారి అమ్మాయి శ్రీవిద్య అర్ధాంగిగా దొరికింది కాబట్టి ఈయన దానికంటే ఇంకా ఎక్కువగా బ్రేకులు వేసి హాయిగా మనం ఉన్నదాంతో, అంటే వాళ్ళ ఇంట్లో చాలామంది యతీశ్వరులు ఉన్నారు. ఇప్పుడు ఆ అమ్మాయి వీరి పెదమావ గారు ఇక్కడ మనం సన్మానం కూడా చేశాను. తర్వాత పురుషోత్తమ భారతి మహాస్వామిగా శివగంగా పీఠాధిపతులుగా ఉన్నారు ఆయన. అందుచేత ఆ అమ్మాయి కూడా నిర్లిప్తురాలు కాబట్టి గోదావరి తీరంలోనే వారి నాన్నగారు ఆయనకి అనుగ్రహించిన ఇంట్లోనే శతమానం భవతి అనే దాంతో ఆ వాక్యం ప్రకారం సుఖంగా అనుష్ఠానంతో అతను జీవించాలి అని మనందరం కోరదాం. ఇంకా చిరంజీవి వేదాంతం శ్రీనివాస పవన శర్మ ఘనపాఠి ఇక్కడ ఉన్నారు. అంటే ముందు వీళ్ళకి గురించి ఎందుకు చెబుతున్నానంటే, వీళ్ళు భక్తి ప్రపత్తులతోటి మా జయంతి శర్మగారు సంతోషించేటట్లుగా ఇక్కడ విద్యార్థులందరినీ సంరక్షిస్తున్నారు, వాళ్ళకి పాఠం చెబుతున్నారు అనే ఉద్దేశంతో చెప్తున్నాను. అంచేత అంటే సంఖ్యలో వరుసగా చెబితే మాకు తెలుస్తుంది అనుకుంటారు ఎవరైనా, అందుకోసం చెప్తున్నా. ఈయన వేదాంతం శ్రీనివాస, ఈయం సీత మమ సుత అన్నట్లుగా ఆయన మా నాన్నగారు, మా వియ్యంకుడు గారు వేదాంతం సూర్యనారాయణ బావ గారితో ఒక మాట చెప్పారు, చదువుకొచ్చి చదువు తీసుకుని మా ఇంట్లో పిల్లల్ని కూడా మీ వాళ్ళు తీసుకుపోతున్నారు అన్నారు. అలాగా ఇక్కడికి చదువుకి రావటం కూడా ఇంకొక చోట ఋగ్వేదం ప్రారంభించి కొంత చదువుకుని కుదరక బ్రహ్మశ్రీ కడియాల కామశాస్త్రి గారి ప్రేరణతో ఇంకా కృష్ణయజుర్వేద అధ్యాపనం అధ్యయనం ప్రారంభించి ఇక్కడే ఘనాంతం అధ్యయనం చేసి మధ్యలో వచ్చిన అవాంతరాలు ఎన్నొచ్చినప్పటికీ చిరంజీవి సౌభాగ్యవతి మా అమ్మాయిని కన్యాదానం స్వీకరించి మృత్యుంజయుడే ఇక్కడ ఇలా కనిపిస్తున్నాడు. అంచేత మనకి చేసిన ఉపకారం ఏంటంటే భగవంతుడు ఓ అబ్బాయి కూడా ఆ కరోనా సమయంలో, అమ్మాయికి కరోనా సమయంలోనే ఇంకా మరి వాళ్ళ నాన్నగారు ఏం ఆలోచించారో, గుళ్ళపిల్లి వారింట్లో కన్యం తీసుకున్నాం, మళ్ళీ గుళ్ళపిల్లి వారింట్లో ఇస్తే కొంతవరకు నడుస్తుందని మా కుటుంబంలోనే వివాహం అన్యదానం చేసి కరోనాలో వివాహం చేశాడు. వాళ్ళ అబ్బాయికి కూడా వేదాధ్యయనం ప్రారంభించాడు. అందుచేత వీరి అన్నగారు విశ్వనాథ ప్రణీతి శర్మ గారు మన గురుకులానికి మొదటి విద్యార్థి. ఆయన ఇప్పుడు విమానాల్లో విహరిస్తూ ఉన్నా ఈయన వారితో పాటు వెళ్తే వారిద్దరూ కూడా చాలా ప్రకారంగా ప్రకాశించగలరు. కానీ ఇక్కడే ఉంటూ వారి అబ్బాయికి వేదాధ్యయనం చెప్పుకుంటూ గురుకులానికి సేవ చేస్తున్నాడు అని మాత్రం చెబుతూ వారిని ఆశీర్వదం చేయవలసిందిగా కోరుతున్నాను. వారి పరంపరలో వేదాంతం వెంకటనారాయణ అవధానులు గారు వాళ్ళు
చాలా పెద్ద విద్వాంసులు. అలాగే వీరి మాతామహుడు వేమూరు హనుమత్ శాస్త్రి గారు కూడా మంచి తర్కశాస్త్ర పండితులు. మా వియ్యంకుడి గారు కొన్ని వేల మందికి పల్లెటూరులో కాన్వెంట్ పెట్టి చాలా పెద్ద స్థాయిలో ఉండేటట్టుగా తీసుకొచ్చారు. శశి, వేలువెన్ను ఇలాంటి వాటిల్లో కూడా పనిచేశారు. కానీ ఇద్దరు పిల్లలు, ఇద్దరూ వేదమే చదవాలని తాపత్రయపడుతూ దీంట్లో చేర్పించారు. అందుచేత వాళ్ళ అమ్మగారు ఇప్పుడు గౌరీ లోకం నుంచే అతన్ని ఆశీర్వచనం చేస్తున్నందుకు ఇతనికి ఈ అభివృద్ధి ఉంది అని నేను భావన చేస్తున్నాను. అంచేత వేదాంత సూర్యనారాయణ గారిని కూడా ఆశీర్వచనం చేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను సభాముఖంగా. ఇంకా మనం ఇక్కడ చెప్పుకోవలసిన వారు ఎవరు ఏమిటి అంటే పైడమర్రి చంద్రశేఖర్ గణపాఠి గారు. చాలా చక్కగా ఇక్కడికి వచ్చినప్పుడు వారి నాన్నగారు శేషాద్రి గారు, దేవి గారని ఇక్కడ అందరికీ తెలుసు, తల్లిదండ్రులు. ఏవో కుటుంబంలో కొన్ని చిన్న సమస్యలు, ఆర్థిక కష్టాలు ఏవో పడ్డారు. వారి తాతగారు మాతామహుడు కూడా ఇక్కడే ఉన్నారు. నిజంగా కుటుంబంలో వచ్చిన పరిస్థితికి అధ్యయనం చేశాడు అంటే ఆ వేదమాత అతన్ని అనుగ్రహించింది అంటే రెండో మాట లేదు. చేసింది భగవంతుడి దయ వల్ల ఇక్కడే అధ్యాపకుడుగా కాదు, సేవకుడుగా కాదు, కింకరుడుగా ఉందామనే తాపత్రయం. అందుచేత వాళ్ళ పెద్దలందరూ అలా ఆశీర్వచనం చేసి ఆమోదించారు కాబట్టి ఇక్కడే ఉంటున్నాడు. ఇతనికి తెన్నేటి వారి అమ్మాయితో వివాహం జరిగింది. నేను తెన్నేటి వారి అమ్మాయితో విశాఖపట్నంలో ఆ సంబంధం కుదిరినప్పుడు ఇంకా ఇక్కడి నుంచి వెళ్ళిపోతాడు, ఇంకా ఇక్కడ ఉండే పరిస్థితి ఉండదు, హాయిగా విశాఖపట్నంలో ఎంతోమంది పై స్థాయికి వస్తున్నారు ఆర్థికంగా అని కూడా అనుకున్నాను. బీచ్లు అవన్నీ కూడా అక్కడే ఉన్నాయి కదా అని. కానీ ఆ అమ్మాయిని కూడా విశేషంగా మార్చుకుని, కాత్యాయని ఉందా ఇక్కడ? లేచి నమస్కారం చేయండి. ఇందా ఒకసారి లేచి నమస్కారం చేయండి. అమ్మ శ్రీవిద్య, శ్రీరామ శర్మ గారి ధర్మపత్ని, నువ్వు కూడా ఒకసారి సభలో నమస్కారం చేయాలి. శైలజ లేదేమో ఇంట్లో, ఇక్కడ ఉందా? వాళ్ళ ముగ్గురు ఒకసారి వచ్చి, ఇది ఒక దీక్ష, యజ్ఞదీక్షా గృహంలో యజ్ఞదీక్ష యాగశాల లాంటిది కాబట్టి ఒకసారి అందరూ మిమ్మల్ని ఆశీర్వచనం చేస్తే వీళ్ళు ఎప్పుడొచ్చినా సంత చెప్పించినా, వల్లి చెప్పించినా, ఆవృత్తి చెప్పించినా ఇంకా ఎక్కువ ఇంతవరకు ఎందుకు రాలేదు అని అడగరు కాబట్టి మిమ్మల్ని అందరినీ అలా ఆశీర్వచనం చేయడానికి నమస్కారం చేయమని చెబుతున్నా. సరే, అంచేత ఇక్కడ ఉన్నటువంటి మనందరికీ తెలుసున్నటువంటి ముగ్గురు అయిపోయారు. ఇంకో ముగ్గురు ఉన్నారు వరుసలో. ఆ ముగ్గురు గురించి ఎవరికి చెప్పక్కర్లేదు, ఎదురుగుండా కనిపిస్తూనే ఉన్నారు. వీళ్ళకంటే చిన్నప్పటి నుంచి, పుట్టినప్పటి నుంచి తెలుసున్న వాళ్ళు కాబట్టి చిరంజీవి పెద్దవాడి గురించి, కనిష్ఠుడి గురించి కూడా ఇంకా చెప్పవలసిన పనేం లేదు. అంచేత అది జగమెరిగిన బ్రాహ్మడికి జంధ్యమేళ అని వీళ్ళకి ఎంత కంగారో, ఎంత ఏదో మొత్తం అందరికీ తెలుసు. అంచేత వాళ్ళిద్దరినీ కూడా శ్రీరామ శర్మని, దత్తాత్రేయ శర్మని ఆశీర్వచనం చేయవలసిందిగా కోరుతూ, అంటే అలా కాదు, ఏదో మనం చెప్పిన దాన్ని సమర్థించిన వాళ్ళుగా ఆత్మాయ పుత్రనామాసి అని ఆంజనేయ దత్తాత్రేయ శర్మలను ఇద్దరిని కూడా అందరూ ఆశీర్వచనం చేయవలసిందిగా కోరుతూ, ఈయనకి పెద్ద ఆయనకి ధైర్యం వారి అమ్మాయిని ఇచ్చి వివాహం చేసినప్పుడు మా నాన్నగారు చెప్పిన మాటలు నాకు గుర్తున్నాయి. ఆయన వేదాధ్యయనం వాళ్ళ బావమృతి చేత చేయిస్తానంటేనే పిల్లలు చేసుకున్నారు. అంచేత ధైర్యం వారి అమ్మాయి కూడా మా కోడలు, ఆ అమ్మాయి ఇక్కడ ఉంటే ఒక్కసారి సభలో నమస్కారం చెయ్యాలి. అందుచేత క్షిప్రకాలంలో పుత్రవంతుడై ఇదే ప్రకారంగా మా తాతగారు, మా నాన్నగారు వాళ్ళు వేసిన బాటలోనే నడిచేటట్లుగా
మా వేదభాష్య గురువులు సన్నిధానం లక్ష్మీనారాయణమూర్తి అవధానులు గారు ఎంత కష్టపడి 85 ఏళ్ల వయస్సులో నాకు చెప్పారో రోజుకి ఇప్పటికి గుర్తుంది. ఆ ప్రకారంగా శ్రీరామ శర్మ, ఆంజనేయ శర్మ, దత్తాత్రేయ శర్మ ముగ్గురు కూడా వేదభాష్యాధ్యయనం పూర్తి చేయాలి అని మాత్రం మీరందరూ ఆశీర్వచనం చేయవలసిందిగా కోరుతున్నాను. ఆంజనేయ శర్మ దత్తాత్రేయుడికి నేను ఏ కోనసీమ వ్యాఘ్రేశ్వర క్షేత్రంలో ఉన్నటువంటి ఆకెళ్ళ వారిని వివాహం చేసుకున్నానో అదే గ్రామంలో 50 మందికి శివ పూజా దురంధరులుగా పరిచయమైనటువంటి ఆకెళ్ళ దత్తుడు గారు అంటారు. ఆకెళ్ళ రామకృష్ణ స్వామిజాజులు గారు ఆయుధాగ్ని వారి పౌత్రిక లక్ష్మీనారాయణ అవధానులు గారి పుత్రికనిచ్చి వివాహం జరిగింది. సరే, ప్రస్తుతానికి ఒక పుత్రుడు ఆనంద గణపాఠి, నా పేరు ఆనంద గణపాఠి అంటూ ఉంటాడు, ఇక్కడే తిరుగుతున్నాడు. వాడు చిరాయుష్మంతుడిగా ఉంటూ ఇదే పరంపరలో ఉండాలి అని మనం ఆశీర్వచనం చేద్దాం. ఇంకా భ్రమరాంబ సోమదేవమ్మ గారు ఇక్కడ ఉంటే ఒక్కసారి సభలో లేచి నమస్కారం చేయవలసిందిగా చెబుతున్నాను. అది ఇంకా వీళ్ళిద్దరూ ఇంట్లో ఎంతంత విచారణ చేస్తారో విషయాలు, పాఠశాల గురించి, గురుకులం గురించి. ఇంకా వాళ్ళ అమ్మ ఏం చెబుతూ ఉంటుందంటే, తెల్లారిపోతుంది, మీరు లేచి సంధ్యావందనం చేసుకోండి అనే స్థితిలో వాళ్ళిద్దరూ విచారణ చేసి పూర్వపక్షము, సిద్ధాంతము, ఏ కార్యక్రమం ఇలా చేస్తున్నారు. అందుచేత సభాముఖంగా వీళ్ళకి అనేక మంది హృదయపూర్వకంగా వీళ్ళని అభిమానిస్తున్నారు. వాళ్ళ అభిమానానికి తగ్గట్టుగానే వీళ్ళ అనంతర జీవనం ఉండాలి అని మాత్రం మనం ఆశీర్వచనం చేద్దాం. ఇంకా పైడిమర్రి శేఖర్ గణపాఠి గారు, పైడిమర్రి మురళీ గణపాఠి గారు, పైడిమర్రి వారి వంశంలో ఎవరో పెద్దలు వేద పండితులు ఉండేవారు. కానీ పైడిమర్రి వెంకటేశ్వర అవధానులు గారు సోదరులు పైడిమర్రి సుబ్రహ్మణ్య అవధాని గారు మనం ఈ దత్తాత్రేయ గురుకులం కార్యక్రమాలన్నింటికీ కూడా బ్రహ్మగారుగా ఉంటూ మనందరికీ కూడా చాలా ఆనందం కలిగించేటటువంటి వ్యక్తి. ఆయన కుమారుడు పైడిమర్రి మురళీ గణపాఠి గారు, ఆయన కూడా చాలా విశేషంగా అధ్యయనం చేసి కొన్ని విషయాల వల్ల ఒకచోట వేద పాఠశాల ఆగిపోతుంటే విజయవాడలో అనేక మంది ఉన్నారు అక్కడ వేద పండితులు, ఎవ్వరూ అక్కడ అధ్యాపనానికి రాకలేదు, పిల్లలకి చదువుపోతుంది అంటే నేను అన్నాను, అధ్యాపకుడు దొరికేదాకానైనా మన వాళ్ళు ఎవరైనా చేసి వాళ్ళ పాఠశాలని కొంతకాలం సంరక్షిస్తే బాగుంటుంది అంటే అక్కడ కప్పగందు సుబ్రహ్మణ్య గణపాఠి గారిని ఆయన నన్ను ఆశ్రయించారు. అడిగితే సిద్ధపడి అక్కడ పాఠశాలలో కొంతకాలం అధ్యాపనం చేసి మధ్యలో కొంచెం శారీరకమైన ఇబ్బందులు, సాంసారికమైన ఇబ్బందులు వచ్చినా ఎదుర్కొని వల్లించిన తర్వాత 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఘనపాఠాన్ని సంరక్షించుకుని పరీక్షాధికారులు, మా శ్రీరామ శర్మ చెప్పినట్టు పరీక్షాధికారులు చాలా ముక్తగడ్డంతో ఆశీర్వచనం చేసే స్థాయికి వచ్చినటువంటి మురళిని చూసి అందరూ నేర్చుకోవాలి అని చెప్పారు. వీళ్ళందరూ కూడా అనేక బిరుదులు పొందారు. ఇంకా ఆలస్యం అవుతుందని నేను చెప్పట్లేదు. అంచేత మురళి కూడా ఈ మధ్యనే కుమారుడికి ఉపనయనం చేశాడు. అందుచేత ఎంత కష్టపడి చదువుకున్నాడో, తన కష్టపడి సంపాదించుకున్నది కొడుకుకి దత్తం చెయ్యాలని ఎలా అనుకుంటారో, ధనము అలాగే అతను సంపాదించిన ఘనం కూడా కుమారుడికి అధ్యాపనం చేసుకుంటూ ఈ విద్య ఇదే ధనంగా, విద్యాధనంగా వాళ్ళ కుమారుడికి సంక్రమింప చెయ్యాలి. చిరంజీవి సౌభాగ్యవతి వాళ్ళ అమ్మాయికి శాస్త్రీయమైన వివాహం చెయ్యాలి అని మనందరం ఆశీర్వచనం చేద్దాం. ఇంకా
బులుసు హవిర్యాజి గణపాఠి గారు. ఆయన ధర్మపత్ని ఇక్కడే ఉంది, ఈ ఊళ్ళోనే అందరికీ దుర్భావారి అమ్మాయి. అందుచేత ఆ యోగ్యమైనటువంటి సంబంధం పైడిమేరి సుబ్రహ్మణ్య అవధాన్ గారు చేసుకున్నారు కాబట్టి ఇదన్ని తీసుకుని ఇంకో దానికి ఇంకో భాగ్యనగరం ఇంకో దేశం వెళ్ళకుండా ఈ దేశంలోనే ఉండటానికి చాలా అవకాశాలు వచ్చాయి వీళ్ళందరికీ. పైకి చెప్పలేదు. ఇక్కడే ఉన్నందుకు ఆ అమ్మాయిని కూడా దీర్ఘ సౌమంగళ్యంతో ఇంట్లో వైదిక ఆచార వ్యవహారాలతోటి చక్కగా వాళ్ళ పిల్లాడికి వేదం చెప్పించి అమ్మాయికి సక్రమమైన వేదం చదువుకున్న వరుడితోటి, సక్రమం అంటే వేదం చెప్పినట్టు బాల్య వివాహం ఇక్కడ అందరికీ తెలుసున్నదే, అంతకంటే ఇంకోటి ఏం లేదు, జరిగేటట్టుగా మనం ఆశీర్వచనం చేయాలి. సరే, ఇంకా మొట్టమొదట కూర్చున్న మణికంఠస్వామి గారి గురించి మనందరికీ తెలుసు. హవిర్యాజి గారి గురించి చెప్పాలి అంటే ఇంకా ఏం చెబుతాం ఆయనతోటి. ఇప్పుడు వేదవతి గారు వచ్చి మైక్ ఇచ్చేయమంటే రేపు పొద్దున్న దాకా చెబుతుంది వాళ్ళ తాతగారి గురించి. మా బులుసు మేస్టార్ అని వారు బులుసు సోదరులు గీతాభవనం, గీతా ప్రెస్ వారి పుస్తకాలు అనేకం ఆయన అనువదించారు. ఆయన ఇంట్లో ఈత బాధల్లో ఉన్నప్పుడు ఒక వేద విధుడికి ఏదైనా దానం చేస్తే కుటుంబంలో సర్వారిష్టాలు పోతాయని వేమూరు సోమేశ్వర శర్మ గారికి ఆయన సామలకోట గుళ్ళో చేసేవారు. ఆయనకి ఇప్పుడు అది కోట్ల రూపాయలు విలువైంది ఆ స్థలం. అది దానం చేశాక కుటుంబంలో అనూహ్యమైన మార్పులు వచ్చి వాళ్ళ తండ్రులు ఇద్దరూ కూడా స్థిరపడి, ఒక ఆయన అన్నవరం సత్యనారాయణ స్వామి వారి సేవ చేస్తున్నారు, ఒక ఆయన విజయవాడలో. అదే దాంతో ఇతను ఈ వేద పాఠశాలకి వేదవతి గారి రికమెండేషన్ మీద వచ్చి ఘనాంతం అధ్యయనం చేసేదాకా మాత్రం పాపం వైవిధ్యంగా గోపి అని పేరు పెట్టచ్చు అతనికి. గోడ మీద పిల్లిగా ఎప్పుడు పక్కకు దూకేద్దాం, ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోదాం, ఎప్పుడు ఇక్కడ పాఠశాలకు దూకుదాం, ఇలాంటి దాంట్లో కష్టపడి ఈ హవిర్యాజి అన్నతను వీళ్ళు ఇక్కడ చదువుకున్న వాళ్ళందరి గురించి చెప్పాలి అంటే మళ్ళీ వైయక్తికంగా చెప్పక్కర్లా. పెద్దవారు విష్ణుభట్ల రామచంద్ర పౌండరీక యాజులు గారని వారి ఇంట్లో పరంపరలో అంతా వేదమే. ఆయన పెద్ద పండితులు. ఆయన మీ వాళ్ళు వచ్చి నువ్వు ఎలాగా రావు, నేను బద్దకస్తుండని తెలుసు ఆయనకి. వీళ్ళు అమావాస్య మంగళవారం వచ్చినా వారి ముఖతః వేదం క్రమం అంతా ఒక్కసారి వినాలనుంది అనే ఖ్యాతి తీసుకొచ్చారు పాఠశాలకి. చివరికి దువ్వూరి ప్రకాశ స్వామినాథులు గారు దత్తాత్రేయ గురుకులం వాళ్ళు వస్తే మైకులు వాళ్ళకి ఇచ్చేయండి, మీరు వాళ్ళ పక్కన ఉంటే హాయిగా సభ జరిగిపోతుంది, వాళ్ళు అంత బాధ్యతగా చెబుతున్నారని కూడా ఈయనే కాదు, మన గోపాలకృష్ణ శాస్త్రి గారు కాదు, అనేక మంది అటువంటిది చెబుతున్నారు. అంటే ఇక్కడ చదువుకున్న విద్యను వాళ్ళు సంరక్షించుకుంటున్నారు. అదే ప్రకారంగా హవిర్యాజి అనేక పారాయణలకు వెళ్ళాడు, అనేక చోట్ల వేద పారాయణలు చేస్తున్నాడు, అనేక సభల్లో పెత్తనం చేస్తున్నారు. వారికి మళ్ళీ పెళ్ళి ఎలా అయిందంటే ఆశ్చర్యం. అది చెప్పాలంటే పెద్దవాళ్ళ యొక్క సంకల్పాలు ఎలా ఉంటాయి అనేది మనం తెలుసుకోవాలి. అంటే మా నాన్నగారు భరద్వాజ హాస్పిటల్లో ఉన్నప్పుడు మా మామయ్య గారు ముష్టి పురుషోత్తమావధాన గారు వచ్చారు. వీళ్ళిద్దరూ కూర్చుని మనవరాలకి పెళ్లి చేయాలి. ఆయన పౌత్రిక మా మేనకోడలు, అంటే మా నాన్నగారు దోహిత్రి. అయితే ఫలానా వాడు ఉన్నాడు కదా కుర్రాడు అన్నారు. వాడిద్దరూ మాట్లాడుకుంటే దీంట్లో చాలా క్లిష్టమైనటువంటి ఒక పన్నం ఉంది. పెద్ద బ్రాహ్మణం, వాడు పెద్ద బ్రాహ్మణం నా దగ్గర చెప్పాడు కాబట్టి వదలకుండా ఉంటే వాడు పెద్ద విద్వాంసుడు అవుతాడు, దాని ప్రకారం ఇచ్చేద్దామని చెప్పేసి వెంటనే పిల్లని ఇచ్చేశారు. ఇప్పుడు ఆ అమ్మాయి కూడా గర్భవతి. ఈ మధ్యలోనే ఆ శుభవార్త వస్తే వీడు వెళ్ళిపోతాడేమో, ఆ స్థానంలో ఎవరిని పూరించాలి అని కూడా నేను అనుకున్నాను. అది కూడా నేను సభలో చెబుతున్నాను. అంచేత వాళ్ళ రోజులు లెక్క పెట్టుకుంటున్నాను. ఇంకా 10 రోజుల్లోకి వచ్చేప్పటికీ వాళ్ళ మామగారు వచ్చారు, భీమశంకర శాస్త్రి గారు, కనక మహాలక్ష్మి గుడి ఆస్థాన పండితులు. నేను చెప్పాను, నువ్వు గబుక్కుని ఒక్క పని చెయ్యి, నీకు సోమవారం నాడు శుద్ధి అవుతే
నువ్వు ఆదివారం సాయంత్రం వాళ్ళకి చెప్పు, సోమవారం అక్కడి నుంచి నీళ్లు పోసేసి ఆ పిల్లవాడే అవుతాడు. ఎంచేదంటే వీడి వేదం వాడికి చెప్పాలి కదా, వాడిని తీసుకుని ఇక్కడికి వచ్చేస్తే మా బ్రహ్మయజ్ఞ భవనం ఏసీ మందిరంలో మేము అందరం ఉండి బారసాలు చేయించేస్తామని చెప్పాను, ఎక్కడ మధ్యలో వెళ్ళిపోతాడో అని. కానీ ఏ ఇబ్బంది రాలేదు. మధ్యలో వాళ్ళ నాన్నగారికి ఉపద్రవం వచ్చింది, పెద్ద ఆపరేషన్ చేయవలసి వచ్చింది. ఎలా ఉంటుందో ఏముంటో తెలియదు. మొత్తం మీద అన్నీ సర్దుకుని చక్కగా ఇక్కడ పారాయణ చేశారు. అతనికి ఆశీర్వచనాలు. అంటే ఇంచుమించు సహాధ్యాయులు కాబట్టి ఇక్కడ పరివర్తనం చేస్తున్నా. ఇంకా మొట్టమొదట్లో మణికంఠ స్వామి వారు ఉన్నారు. పాఠశాల పెట్టకుండానే మా ఇంట్లో మా అబ్బాయితో చదువుకుంటూ నాకు ఆ చిన్నతనంలో అతనికి ఉండేటటువంటి ఆ చిన్న చిన్న అనారోగ్యాలు తెలియక నేను టెన్షన్ పడిపోతే మా వాడు అంతేనండి మీరు శుభ్రంగా పడుకోండి అంటే ఎలా పడుకుంటాం, అలాంటి స్థితిలో వచ్చిన వాడు ఘనాంతం అధ్యయనం చేసి చక్కగా ఒక పుత్రిక ఒక పుత్రుడు కలిగారు. కొంచెం మధ్యలో ఆరోగ్యం కొంచెం దెబ్బతింది. మళ్ళీ ఈ పారాయణ చేసిన ఫలం వల్ల చక్కగా సంపూర్ణమైన ఆరోగ్యంతో మణికంఠ స్వామి మణిలాగా ప్రకాశించాలి అని ఇంకా పిల్లవాడికి ఉపనయనం చేసి వేదం ప్రారంభించేశాడు. ఇక్కడే ఉన్నాడు ఆ కుర్రాడు. అలాగే వాళ్ళ అమ్మాయికి కూడా మా ఇంట్లో ఒక మనిషిగా ఉన్నారు కాబట్టి వీళ్ళు వాళ్ళ అమ్మాయికి కూడా చిన్నతనంలోనే వివాహం చేయాలని సంకల్పం చేశారు. ఆ అమ్మాయి ఆ పిల్లలు ఉంటే ఒక్కసారి లేచి నమస్కారం చేస్తే అందరూ ఆశీర్వచనం చేస్తారు పెద్దలు. అందుచేత అబ్బాయిడి ఇక్కడే తిరుగుతున్నాడు, ఎక్కడికైనా వెళ్ళిపోయారా ఆడుకుందుకు అందుచేత వాళ్ళను కూడా ఆశీర్వచనం చేస్తూ ఇటుపైన శుభాత్ శుభమియాత్తని అటువంటి పెళ్ళికి వెళ్ళి ఆ చూసే భాగ్యం మా తాతగారు చెప్పారు. ఎవరికి చెప్పారు? ఎవరికో ఆయనకి సత్కారం చేసేవాళ్ళకి లేకపోతే ఆయన్ని స్తోత్రం చేసేవాళ్ళకి చేయలేదు. వాళ్ళ పిల్లలమైన మా అందరికీ ఎక్కడైనా రజస్వలాపూర్వ వివాహం జరుగుతుంటే వాళ్ళు కాకేయకపోయినా ఒక్కసారి ఆ దంపతుల్ని అగ్నిహోత్రాన్ని చూస్తే మీరు కాశీ రామేశ్వరాలు వెళ్ళక్కర్లేదు అని చెప్పారు. అంచేత అటువంటి భాగ్యం తొందరలో కలగాలి, వాడి కన్యాదానం చేయాలి, మనం వెళ్ళాలి. వాడు కాదు డకారం పలకలేదు. ఇప్పుడు ఇక్కడ పారాయణ చేసినప్పుడు గౌరవించాలి కాబట్టి వారు మణికంఠ స్వామి ఘనపాఠి దంపతులు కన్యాదానం చేయాలి, మనందరం వెళ్ళాలి. తథాస్తు. ఇంకా మనకి వీళ్ళందరిలో వృద్ధ శిష్యుడు ఎవరు అంటే బాల శిష్యుడు వృద్ధ బ్రహ్మచారి అంటూ ఉంటారు కదా. పట్టు వదలని విక్రమార్కుడు ఎవరు అంటే కోరాడ విశాలావధానుల గారి మనమడు భమిడి పణికుమార్ గణపతి. అసలు ఇంకొకటి పరిచయం చేసేటప్పుడైనా 2 కుర్చీలు వేస్తే వచ్చిన వాళ్ళు అందరూ చూస్తారు. నేను ఈ మాటలు మాట్లాడేటప్పుడు అదైనా చేయండి అన్ని. మళ్ళీ మీకు మళ్ళీ తేడా వస్తుందా? మమ్మల్ని చేసేది నాకు అంతే, నేను మందభాగ్యుడిని అయిపోయాను, మందజ్ఞుడి. అంచేత అయినా మీరు కిందకు వస్తే నమస్కారం చేయండి సభకు, అప్పుడు తెలుస్తుంది. మీ ఇద్దరు అలాగే ఉండండి, కాసేపు చెప్తాం పర్వాలేదు, నుంచోండి. తర్వాత నమస్కారం మీది అయ్యాక నమస్కారం చేద్దరు. కానీ ఆయన అందరిలోనూ మంచితనంగా ఉంటూ ఒక గడియారాల షాపుతో ఉండేవారు. ఆయన వారి కుమారుడు వాళ్ళ అమ్మగారు వాళ్ళ అమ్మగారు కోరాడ విశాలావధానుల గారి అమ్మాయి వేద పండితులు. ఆయన నిర్భయంగా ఎంత నిషీధి సమయంలోనైనా ఎక్కడికి వెళ్ళాలి అన్నా ఏ మినిస్టర్లతో మాట్లాడన్నా వేద పురుషుడు ఉన్నాడు నన్ను చూసుకుంటాడు అని చెప్పి వెళ్ళినటువంటి ఏకైక వ్యక్తి కోరాడ విశాలావధాన గారు. అటువంటి వారి దౌహిత్రుడు భమిడిపాటి వారి వంశంలో ఉద్భవించాడు. ఇతను ఇక్కడికి వచ్చి చాలా చక్కగా ఘనాంతం అధ్యయనం చేసి పైకి వస్తే వీళ్ళందరికీ కూడా ఎండోమెంట్స్లో ఇవాళ లక్షల జీతాలు వచ్చేవి. అందరూ చాలా సెలెక్ట్ అయ్యారు అప్పట్లో.
కానీ ఘన చదువుకోవాలి, మా వాడు పెద్ద పండితుడు అవ్వాలి అని వాళ్ళ అమ్మగారు సామాన్యంగా, ఇంకా వీడి తోబుట్టువులకి పెళ్ళిళ్ళు కూడా అవ్వలేదు, సామాన్యుడు వాళ్ళ నాన్నగారు, అయినా మా వాడు చదువుకోవాలని పట్టుబట్టి చదివించినందుకు ఘనాంతం చదివాడు. ఇంట్లో పెళ్ళిళ్ళు అన్నీ అయిపోయాయి. చివరికి ఇతని గురించి కరీంనగర్లో నారాయణ శర్మ గారి బంధువురాలు ఆవిడ ఎంఫార్మసీ చదివి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ పెద్ద పెద్ద ఉద్యోగాలు. మరి ఎవరు చెప్పారో అమ్మవారి ప్రేరణ, నేను వేదం చదువుకున్న వాడినే చేసుకుంటాను అనే సంకల్పంతో మన ఫణికుమార్ని, ఎంఫార్మసీ చదివింది ఫణికుమార్ని, ఘనపాటి గారిని ఆవిడ వరించిందో ఈయన ఆవిడ వరించారో, మొత్తం వీరిద్దరూ ఉన్నారు. వీరికి చక్కగా ఇక్కడ గృహ నిర్మాణం చేద్దామని కూడా సంకల్పంలో ఉన్నారు. వీరికి తొందరలో వీళ్ళు పుత్రవంతులు అవ్వాలి అని మనం ఆశీర్వచనం చేద్దాం. అయ్యా వీరుభట్ల ఫణికరపాటి గారు ఇలా ఒక్కసారి వస్తే, ఎంచేదంటే దుర్గ గుడికి ఎవరు వెళ్ళినా ఆయన పేరు చెప్పేస్తే చాలు మనకి మహారాజ దర్శనం అయిపోతుంది. ఇవాళ సంగీత విదుషీమణి మన పిల్లలందరినీ కూడా చాలా జాగ్రత్తగా వాళ్ళకి సంగీత అధ్యాపనం చేసినటువంటి చిరంజీవి సౌభాగ్యవతి సీతారమణి ఈ దంపతులు, వీరు అంటే మా మేనకోడల అమ్మాయి. ఈయన చాలామంది దగ్గర చదువుకుని ఇంకా హైదరాబాదులో భాగ్యనగరంలో విశేషంగా సంపాదిస్తున్న సమయంలో మరి మా సీతారమణి ఏం కోరుకుందో తెలియదు. వాళ్ళ నాన్నగారు రంగప్రవేశం చేసి వీరి మావగారు మా బావగారు చింతపల్లి ఆంజనేయ ఘనపాటి గారు వేదాచార్య వరేణ్య పురస్కృతులు, వారు వీరిని తీసుకుని నా దగ్గరికి వచ్చారు. అదంతా ఇంత తెలివిగా మా చిన్ను అంటే నాకు చిన్నప్పుడు చాలా నా ఫ్రెండ్, అది ఉడత పిల్ల అని అనేదాన్ని వీళ్ళని. అంటే హైదరాబాద్లో ఉన్నాడు, అతనికి చదువు రావాలి అంటే ఇక్కడే వస్తుంది, నీ దగ్గరే వస్తుందని పని అవ్వడానికి కావలసిన మాటలు చెప్పగలరు మా బావగారు, పని కాకుండా ఉండటానికి కూడా చెప్పగలరు. అలాంటి రెండు ఉన్నాయి ఆయన దగ్గర సామర్థ్యాలు. తీసుకొస్తే బాబు హైదరాబాదులో మాకు బంధువులే, చిట్టి సుబ్రహ్మణ్య ఘనపాటి గారి దౌహిత్రుడు, అంటే మా తమ్ముడికి మళ్ళీ తోడలుడు కొడుకు. ఎలాగా ఇతన్ని పెట్టుకుందాం, వచ్చిన వారేమో ఆయనకి మళ్ళీ దూరవాసుడైపోతాడేమో భయం, ఏదో కొన్నాళ్ళు చూద్దామే అనుకున్నాను. కానీ చాలా రకాలుగా వాళ్ళ నాన్నగారు వాళ్ళ అన్నగారు కూడా ప్రోత్సహించడం వల్ల, వాళ్ళ పెద్దలు వాళ్ళ తాతగారు చిట్టి సుబ్రహ్మణ్య ఘనపాటి గారు మొట్టమొదటి 68లో పారాయణ చేసిన నలుగురిలో ఆయన కూడా ఒకరు. వాళ్ళందరూ ఆశీస్సులతో ఘనాంతం పూర్తి చేసి చక్కగా పూర్తి చేసేటప్పటికీ వాళ్ళ మావగారు పళ్ళెల్లో పెట్టినట్టు దుర్గగుడిలో ఆస్థాన పండుగ ఇచ్చేశారు. ఇంకా దుర్గగుడిలో ఆస్థాన పదవి చాలా రాణిస్తాడు. ఇంకా అనుకుంటే మళ్ళీ మా సీతారమణికి ఏం సంకల్పం కలిగిందో, ఇద్దరు పిల్లలకి ఉపనయనం చేసి ఇద్దరికి అతనే వేదం చెప్పుకుంటున్నాడు. అలాగే అతను చక్కగా ఈ పిల్లలందరూ ఇక్కడ తిరిగారు, ఏమీ లోటు లేకుండా ఇద్దరూ కూడా ఆరోగ్యంతో సౌభాగ్యంతో ఆ ఇద్దరు పిల్లలకి ఘనాంతం చెప్పుకొని ఉత్తర విద్యను కూడా చెప్పించే స్థాయి రావాలి. అందుచేత వీరుభట్ల ఇన్ని రోజులు ఇక్కడ ఉన్నాడు అంటే కనకదుర్గ అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా మనకు ఉండటమే. ఎంచేదంటే ఆ సెలవులు వ్యవహారంలో చాలా కష్టసాధ్యమైన విషయం. కానీ అమ్మవారు అలా అనుగ్రహించింది. వాళ్ళ మామగారు వాళ్ళు అక్కడ సపోర్ట్ చేశారు, నెల్లాళ్ళు ఇక్కడ ఉండి మన్నే అనుగ్రహించినందుకు కార్యక్రమం చూసిన మన అందరి తరఫున వారికి అభినందనలు, ఆశీర్వచనములు. ఉత్తరోత్తరాభివృద్ధిరస్తు, అధీతస్య వేదస్య పటుత్వ సిద్ధిరస్తు, అధ్యయమాణస్య వేదస్య కంఠస్థీకరణ సిద్ధిరస్తు. ఇంకెవరున్నారు? అలా కాదు, ఇప్పుడు మనది అనులోమ విలోమ పాఠాలు కదా, అందుచేత బాబు దంపతులు ఒక్కసారి వచ్చి నమస్కారం చేసేయాలి ఇక్కడ, అప్పుడు వరుస ఆర్డర్ సరిపోతుంది. అయ్యా శ్రీరామ శర్మ గారి దంపతులు
మరి అందరూ వచ్చి నమస్కారం చేయాలి. కుటుంబంలో ఎవరుంటే వాళ్ళు రావాలి, అలాగే తర్వాత వాళ్ళు కూడా రావాలి. శేఖర్ గణపాటి గారు మీరు వచ్చి నమస్కారం చేయాలి. అంతవరకు వీళ్ళందరూ ఖాళీగా ఉన్నారు. వాళ్ళకి ఆశీర్వచనం చేదాకా అగ్నా విష్ణు సజోషస అక్కడి నుంచి అమ్మా అక్కడి నుంచి అయిందా? వచ్చారా? మేము కొంతమందైనా ఉండాలి 108 మందిలో అంటే ఘనాపాటి గారి దగ్గరికి దత్తాత్రేయ గురుకులానికి వెళ్తే వాళ్ళు దొరుకుతారు అని చెప్తే వాళ్ళు ఇక్కడికి వచ్చేసారనమాట. అది రండి. వీళ్ళందరూ సీతారమణ గారి శిష్యులు. ఇక్కడ సాక్షాత్తు జలకాలని చెప్పారు. ఇప్పుడు అవి చెప్పకూడదు. అమ్మయ్యా శ్రీవాణి అయ్యా ఈ కాత్యాయని ఎంత ఉపకారం చేసిందో మనకి విశాఖపట్నం ఆశీర్వచనాలు. రండి. దత్తాత్రేయ ఘనపాటి భ్రమరాంబ అజ్ఞానోదేవ సవిత ప్రజాదిత్య ప్రచోదయ. అయిపోయింది. ఇంకా చెప్పిన వాళ్ళు అందరూ అయిపోయా? అవిర్యాజి గారు ఆవిడ పురుడికి వెళ్ళారు కదా, ఎవరిని తీసుకురావడం కుదరదు. తర్వాత ఎవరు? అయ్యా రావాలి. పోలేపద్ది చంద్ర సుబ్రహ్మణ్య గణపాటి గారి తిని వచ్చాక చెప్దామని. ఈయన గురించి అందరికీ ఇప్పుడు ఈయన గురించి చెప్పాలి అంటే వేదవతి గారు అమ్మాయి. ఇప్పుడు చెబుతున్నాను, అంత సాత్వికంగా ఉంది కాబట్టి. వేదవతి గారు ఈ మహానుభావుడిని చూసి అసలు ఇతను పాఠశాల అట్టే పెడతారా, ఘనపాటి గారిని అట్టే పెడతాడా, అంత అల్లరి కింగ్. అల్లరి అనేదానికి ఇంగ్లీష్ తెలియదు నాకు, కింగ్ అని తెలిసింది అది చిన్నప్పుడు. అలాంటి వాడు మన పోలేపెద్ద మా చెల్లెలు సత్యలక్ష్మీకాంతి దాంతో సోమదేవమ్మ పోలేపెద్ది లక్ష్మీనారాయణ గారి సుపుత్రుడు ఇక్కడికి వచ్చి అధ్యయనం చేసి అతనికి ఏమి కావాలి అన్నా దత్తు అడిగితే అయిపోతుంది కదా అని దత్తు నాకు కావలసింది కూడా దత్తు కావలసినట్టు అడిగించేసేవాడు ఇంట్లోకి వచ్చి. అంత తెలివైన వాడు. అంటే చాప కింద నీరు అంటారు కదా, అటువంటి వ్యక్తి. అంతల్లా వీళ్ళందరూ ఇక్కడ ఉండి చక్కగా ఘనాంతం అధ్యయనం చేసి మొన్న ఆయన చెప్పాడు ఆయన అనుభూతులు, నేను ఇంకా ఘన చదవలేను, హాయిగా మా నాన్నగారితో వెళ్ళిపోదాం అనుకుంటుంటే దత్తు ఏదో నన్ను మాయ చేసి ఇక్కడికి తీసుకొచ్చేసాడు అన్నాడు. వాడంటే ఇప్పుడు మాయల వాడు దత్తు అని నువ్వు సభలో చెప్పావు, నీకు ఉపకారం చేసిన వాడిని. అందుచేత చాలా సంతోషం. ఇతను ఆ అమ్మాయి తంగిరాల వారి అమ్మాయి ఆడపడుచు. అందుచేత ఒక అబ్బాయి పుట్టాడు, ఉపనయనం చెయ్యాలి, అధ్యయనం చేయాలి. చాలా కష్టపడి చదువుకున్నారు. ఎందుకు కష్టపడారంటే చిట్ట చివరికి కరోనా వచ్చి తగ్గిన తర్వాత అదృశ్యమైపోయింది వాళ్ళమ్మ. కరోనా తగ్గింది, అదృశ్యమైపోయింది. ఆ సమయంలో చదువు ఏమవుతుంది అనుకున్నా కూడా వీళ్ళ చూసుకోండి, అందరికీ మళ్ళీ చెబుతున్నా, వీళ్ళ ముత్తాత గారు 300 ఎకరాలకి దత్తత 3 ఏళ్లలో ఆర్పేసినట్టుగా ఆర్పేశారు. కానీ వాళ్ళ నాన్నగారు అంటారు, అది లక్ష్మీనారాయణ అవసాన్ గారు కూడా అక్కడ ఉన్నారు మనకి, ఆయన అంటారు ఆ ఆస్తి వెళ్ళిపోవటం వల్ల మేము వేదంలోకి వచ్చావేమో, లేదా ఎక్కడోనే ఉండేవాళ్ళం, ఏ అమెరికానో వెళ్ళిపోవడమే మంచి అయింది, మాకు ఇవాళ ఏ లోటు లేదు. మా అన్నయ్య వేదం చదువుకుని 15 ఇళ్ళు సంపాదించాడు అని కూడా అన్నాడు ఆయన. ఈయన ఎన్ని సంపాదించాడు మనకు చెప్పదు. మాలో నిక్నేమ్ ఏమిటంటే లక్ష్మీనారాయణ అని. చేత మన ఇంటి ఎదురుకుండానే ఇల్లు కూడా కట్టుకున్నాడు. చిరంజీవికి ఉపనయనం చేయాలి, మా చెల్లెలు పేరు పెట్టుకునేటట్లుగా శీఘ్రంగా సత్యయజ్ఞలక్ష్మి అనే పేరుతోటి ఒక కన్య ముందు ఆవిర్భవించాలి అని కూడా ఆశీర్వచనం. మీరు ఏదైనా పేరు పెట్టుకోండి, నేను అలాగే పిలుస్తాను. ఇంకోటి ఏమిటంటే
ఆహితాగ్నులు అనేక మంది ఉంటారు. మన పాఠశాలలో ఘనాంతం చదివిన అది ఆహితాగ్ని గోదావరి తీరంలో ఎవరూ లేరు. ఇతను అవ్వాలి అని మనందరి కోరిక. పరమాత్మ ఏం చేస్తాడో తెలియదు. కొంచెం ఎవరికైనా మంచినీళ్ళు కావాలా? నాకు మాత్రం సంతోషంగా ఉంది, నాకు దాహం అవ్వట్లేదు. అందుచేత ఇతను ఇక్కడికి రావడం శ్రీపాద భద్రాద్రి జైనులు గారు అని ఉప్పులూరి గణపతి శాస్త్రి గారు కూడా వారి తాతగారి ముత్తాతగారి దాంట్లో ఆర్పిజ్యం చేసేవారు. ఆర్పిజ్యం చేసేటప్పుడు ఆయన నియమంలోకి వచ్చారు, ఇంకా ఏది పరిగ్రహించకూడదు, ఎవరింట్లో భోజనం చేయకూడదని. కానీ అక్కడికి వచ్చి ఆధ్వర్యం చేసి హోమాలు చేయాలి, మళ్ళీ ఇంటికి వెళ్ళాలి. ఇంటి దగ్గర నుంచి పేలాలు తెచ్చుకుని ఇది అయిపోయిన తర్వాత తినేసి వెళ్ళేవారట. అంత నియమ పరిపాలన చేశారు గణపతి శాస్త్రి గారు. వారందరికీ సేవ చేసిన భాగ్యం వల్ల వీరి నాన్నగారు బాపన్న గారు వీరిని వేదంలో పెట్టారు. వీరు చక్కగా ఘనాంతం అధ్యయనం చేసి చక్కగా పైకొచ్చారు. మధ్యలో అనేక అవాంతరాలు. నిజంగా దీంట్లో కొంతమంది గురించి చెప్పాలి అంటే వాళ్ళ కుటుంబాల్లో వచ్చినటువంటి కొన్ని రకాలైన ఇబ్బందుల వల్ల వీళ్ళు అధ్యయనం పూర్తి చేశారు అంటే దత్తానుగ్రహమే. కానీ అందరూ మళ్ళీ ఇల్లు వాకిళ్ళు కట్టుకున్నారు. అంచేత ఇతను కూడా అలాగే పెళ్ళి కూడా నిమిషంలో పలానా వాడు వరుడు ఉన్నాడని మా అన్నయ్య గారి కోడలికి చెల్లెలు ఉజ్జింది, వాళ్ళు వచ్చి వాళ్ళ తాతగారికి నేనంటే ఇష్టం చేశారు. వెంటనే పెళ్ళయింది, 2 పిల్లలు. అందుచేత అతనికి మొన్న ఉడుగు చేశాడు. ఇంకా కొన్నాళ్ళు జియ్యరు పాఠశాలలో కూడా అధ్యాపకుడు కావాలి అంటే వాడు కబురు చేశారు ఆ సమయంలో, దత్తాత్రేయ వేద విద్యా గురుకులాల నుంచి వస్తే చాలు అని. అలా కొంతకాలం అక్కడ కూడా విద్యాబోధన చేసి మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిన వాడిని వాళ్ళ ఆవిడ ఏమిటో అమాయకురాలు, ఇంకా పెద్ద నగరాల్లో ఇతర దేశాల్లో తీసుకెళ్ళాలి, మళ్ళీ అగ్రహారం తీసుకొచ్చి పడేసింది. అందుచేత ఇక్కడ అతను ఇల్లు కట్టుకుని సుఖంగా ఉండాలి, ఆ పిల్లలందరూ కూడా చిరాయుష్మంతులుగా ఉండాలి అని కోరిక. హార్ట్ కంప్లైంట్ వచ్చింది, ఏమైపోతాడో అనుకుని అతను చాలా ఆ దంపతులు బెంబేలెత్తిపోయిన సమయంలో ఏ జపం చేశాడో ఏం చేశాడో మళ్ళీ లేదని వచ్చింది. అది విషయం. వెంటనే ఉపనయనం చేశాడు. ఇలాగే అందరికీ కూడా తల్లో నాలుకలుగా ఉంటాడు. అందుచేత అంటే మేమందరం ఎక్కడ ఏ నాలుకలో ఉంటామని మళ్ళీ పూర్వపక్షం చేయొద్దు, అందరూ అటువంటి వాళ్ళే, వాడికి చెప్పాం నహినిందా న్యాయం. అందుచేత ఇంకా ధూళిపాళ గణేష్ గారు అది పెద్దలకి సేవ చేస్తే మన వంశంలో పెద్దల యొక్క అనుగ్రహం వల్ల వేదం వస్తుంది, వేద మార్గంలో ఉంటాము అంటానికి తార్కాణం ఈ కుర్రవాడు. వాళ్ళ కుటుంబం అంతా గణపతి శాస్త్రి గారిని బాగా సేవించారు. దానివల్ల వాళ్ళ తాతగారు వచ్చి మా నాన్నగారిని ఆశ్రయించారు. సరే అప్పుడు మన దగ్గరికి వచ్చాడు, ఘనాంతం చదువుకుని పైకి వచ్చారు. మరి చక్కగా యోగ్యమైనటువంటి కన్యతో వివాహం జరిగింది పాంచానికంగా. 2 కన్యలు ఉద్భవించారు. వీళ్ళందరిలో ఎక్కడికి వెళ్ళినా మొత్తం మీద దత్తాత్రేయ గురుకులం వాళ్ళు వస్తే కానీ వేదస్వస్తి లేదు. వాళ్ళు సభకి రాకపోతే మళ్ళీ వాళ్ళ కోసం ఒక సభ చేస్తామన్న వాళ్ళు కూడా నాకు తెలుసు. స్వస్తి వినాలి అంటే మన నారాయణ శర్మ గారు హైదరాబాదులో వేద సభల్లో ఉండదు, స్వస్తి వినడానికి రాజమండ్రిలో సభ చేస్తున్నా అన్నారు. అల్లా చక్కగా చెబుతున్నారు. ఇటుపైన మా నాన్నగారు వాళ్ళు చెప్పినట్టుగా కొంచెం మేము సంపూర్ణ ఘనపారాయణం చేశారు అనే మాట బయటికి తెలిస్తే ఇంకా కొంతమంది కొన్ని రకాలైనటువంటి వాళ్ళు, మనం ఎవరు ఇతర పండితులు లేరని మనం చెప్పలే, మన దొడ్లో కాసిన కాయలు మనం స్వీకరించినట్లుగా మన పాఠశాలలో చదువుకున్న వాళ్ళని మనం చేస్తే ఇది కూడా కొంతమందికి వేరే వేరే అభిప్రాయం కలగచ్చు, సంతోషం కలగచ్చు. అవన్నీ మనకు అనవసరం. ఇటుపైన కూడా ఎప్పుడూ కూడా సుమేరోహో అగ్రమాసాధ్య అంటుంది. మేరు పర్వతం పైకి ఎక్కడం కష్టపడి ఎలాగ ఎక్కుతారో పడిపోవడం చాలా తేలిక, కిందకి దిగిపోవటం.
అటువంటి స్థితి రాకుండా మీరందరూ కూడా వృద్ధిలోకి రావాలి. ఈ పిల్లలు నీకు హైదరాబాదులో బ్రహ్మాండంగా చక్కగా పెద్ద భవిష్యత్తు చూపించేటటువంటి మామగారు ఉన్నా నీతో పాటు ఈ అగ్రహారంలో రోడ్లు రూపలు ఈ ఉన్న చోటకి వచ్చింది అంటే ఆవిడ సాధు స్త్రీ కాబట్టి నీకు అన్ని రకాలుగా ఈ పిల్లలకి వివాహానికి కానీ తొందరలో ఈ ఘనపారాయణ చేసిన శుభ సందర్భంలో సుపుత్రుడు కూడా ఉద్భవించాలి అని ఆశీర్వదించింది. ఇంకా ముందే మనం ఆవిడ వస్తుందా లేదా? అమ్మయ్యా ఇంకా రా అలాగా. అబ్బా అంతా బాగున్నారా? అలాగా ఇతను ఇక్కడికి రావటం చాలా చిత్రంగా జరిగింది. మరి ఇక్కడికి రావటం వల్లేమో వీళ్ళ నాన్నగారు తిరుపతి దేవస్థానంలో, అంటే మామగారి గురించి ముందు చెబుతున్నాను, ఏమిటంటే అన్నవరపు సూర్యనారాయణ ఘనపాటి గారని అన్నవరం కొండ మీద, తిరుపతి కొండ మీద ఆస్థాన విద్వాంసులు, చాలా గొప్పగా ఘనలో కృషి చేసి మా దగ్గర పరీక్ష ఇచ్చాడు 40 ఏళ్ళ తర్వాత కూడా. అతను తీసుకొచ్చాడు ఇక్కడికి. ఇంకో పాఠశాలలో చదివితే ఎలా ఉంటుందో కానీ సంస్కారంగా ఉండాలి అంటే మీ దగ్గరే ఈ పాఠశాలలోనే ఉండాలి అని క్రమాంతం అయ్యాక తీసుకొచ్చారు. తీసుకొచ్చినందుకు నాకు మాట దక్కించి బాగా చదువుకుని వృద్ధిలోకి వచ్చారు. వాళ్ళ మామగారు దగ్గర ఆ పలుకుబడికి ఎక్కడైనా ఉద్యోగం చేయగలరు. కానీ వాళ్ళు చీరాల్లో ఉంటూ మన గోశాల వాళ్ళు వీళ్ళు ఇదల్లా తీసుకొచ్చి యస్య నాస్తి స్వయం ప్రజ్ఞ శాస్త్రం తస్య కరోతి కిం లోచనాభ్యాం విహీనస్య దర్పణ కింకరిష్యతి అని చెప్పినట్లుగా స్వయం ప్రజ్ఞతో అందరికీ ప్రేరణ చేస్తూ అక్కడ గోశాల వేద పాఠశాల స్వయంగా చేస్తూ వాళ్ళ మొత్తమ్మ గారిని వాళ్ళందరినీ కూడా సంరక్షిస్తూ ఈ దంపతులు అక్కడ ఉన్నారు. అందుచేత ఇలాగే ఓ కన్యారత్నం అజాయత అని ఓ కన్య కనిపిస్తోంది. ఇటుపైన బహుపుత్రవంతుడై ఆ పాఠశాలకి విద్యార్థులు లోటు లేకుండా పిల్లలు కనుక చదివితే బాగుంటుంది. ఆ ప్రకారంగా ఉండాలి. మనోహరంగా మాట్లాడటంలో కూడా ఎక్స్పర్ట్ అయ్యాడు కాబట్టి ప్రత్యేక ఆశీర్వచనాలు. 29 రోజుల నుంచి అవిచ్ఛిన్నంగా ఏ ఘన అనే అమృతాన్ని ఇస్తున్నారో వాళ్ళ యొక్క సంగ్రహ పరిచయం. సంగ్రహం ఎందుకంటారంటే వీళ్ళు అనేక సంస్థల్లో అనేక బిరుదులు అవి పుచ్చుకున్నారు. అందుచేత నా గురించి కూడా చెబితే బాగుంటుందని చెబుతున్నారు. నా గురించి నేనే చెప్పుకుంటాను, నేను చెప్పుకోలేని అసమర్థుడే కాదు. అది నాకు మేమందరం గాయత్రి యాగాలు చేసే మేమందరం కూడా గాయత్రి యాగం చేసాం కొన్నాళ్ళు. ఏ కార్యక్రమమైనా బాగా జరగాలి అంటే దైవబలం రావాలి. 2001లో మనం దీనికోసం వేదాహవనం చేశాం. ఇప్పుడు వేదాహవనం చేద్దామని సంకల్పం చేశాం. అందుచేత గాయత్రి కొంచెం ప్రాయశ్చిత్తకాండ కూడా అవసరం. అందుచేత అది ధర్మశాస్త్ర ప్రకారం కొన్నాళ్ళు గాయత్రి యాగం కూడా చేశాం అందరం మనం. ఆ గాయత్రి యాగం చేసినప్పుడు ఓ గాయత్రి మంత్రం హఠాత్తుగా నా దగ్గర నుంచే వచ్చింది. అది కొంతమంది దాన్ని మళ్ళీ వేరే వ్యాఖ్యానం చేశారు. మా కడియాల ఆత్మీయులు కడియాల ఘనపాటి గారు వాళ్ళు ఏం చేశారంటే అయోమయాయ విద్మహే అవకతవకాయ ధీమహి తన్నో మూర్ఖ ప్రచోదయాత్ అని నేను చెప్పుకున్నాను. నాయన నా దగ్గర ఉన్న వాళ్ళందరూ జాగ్రత్త పడండి, నా యొక్క లక్షణం ఇది అని చెప్పాను. ఆయన ఇంకోలాగా చేశారు. కడియాల ఘనపాటి గారు పాపం బైపాస్ చేయించుకుని రాలేకపోయారు. లేకపోతే ఇక్కడే ఉండవలసినటువంటి వ్యక్తి. అయోమయాయ విద్మహే మహామాయాయ ధీమహి తన్న సర్వజ్ఞ ప్రచోదయాత్. ఎందుకంటే నేను చెప్పుకున్నది చెప్పాను,
వారు చెప్పింది చెప్పాను, ఇంక ఇంతకంటే మీకేం కావాలి పరిచయం అంచేత ఇటు పైన ఇక్కడ మనకి ఘన జటాపారాయణ చేసినప్పుడు అసలు మీ అందరికీ కూడా డిసిప్లిన్ నేర్పాలి అంటే మా చతుర్థ సోదరుడు సూర్యగణపాఠి ఉన్నాడు. కూర్చోవటం, శాలవా వేయటం, బట్ట కట్టడం, సవనం ఇవన్నీ నేర్చుకోవాలంటే వాడి దగ్గర ట్రైనింగ్ అవ్వాలి. అసలు అందుచేత అతను ఇంకా బాలాజీ భవన్లో ఉద్యోగంలో ఉన్నాడు. ఏడాదిలో ఇద్దరు రిటైర్మెంట్ అవుతారు. వాళ్ళ అబ్బాయిలు కూడా మనకి ఘన చెప్పడంలో సవ్యసాచులు ఇద్దరు మనకి జటాపారాయణ చేశారు. అలాగే మా ఆఖరి తమ్ముడు కృష్ణమూర్తి కుమారుడు కూడా కార్తికేయ గణపాటి ఇప్పుడు ఘనాంతం చదివి సెలక్షణం చదువుతున్నారు. ఇలా వీళ్ళందరూ అప్పటికి రిటైర్ అయిపోతారు. సెలవు లేదు, సెలవు అనే బాధ లేకుండా రిటైర్ అయిపోతారు. కాబట్టి వీళ్ళందరితో కూడిన ఇప్పుడు ఏమంటే శిష్య పరివారం, అప్పుడు కుటుంబ పరివారం ఆంజనేయ గణపాటి గారి కుటుంబంలో ఎవరైతే ఉన్నారో అందరితోటి మా నాన్నగారి శత జయంతికి 2034లో ఘనపారాయణం విశ్వనాథ గణపాఠి గారి యొక్క పర్యవేక్షణలో సూర్య గణపాఠి గారి డిసిప్లిన్ తోటి జరిగేటట్లుగా మనందరం దత్తాత్రేయ స్వామిని ప్రార్థిస్తూ అయోధ్యవాసీరామ్. కాబట్టి ఈ దత్తాత్రేయ గురుకులానికి ఎప్పుడూ కూడా చ్యుతి అనేది ఉండదు, అభివృద్ధి ఉంటుంది అనే ఉద్దేశంతో దీనికి ఒక తులసీదళంగా ఒక దశ నియుత లక్ష రూప్యాత్మక నిధిని ఈ దత్తాత్రేయ వేద విద్యా గురుకులానికి భక్తి శ్రద్ధలతో సమర్పించడానికి వాళ్ళందరూ కూడా సంకల్పించి మా అన్నగారి తోటి మాట్లాడి మొత్తం అంతా ఈ డ్రైవర్ అంతా ఈయనే కానీ కనపడరు. అంచేత మొత్తం మీద అందరూ కూడా శ్రీయాది ఇంతకంటే ఈ సంస్థకి ఇవ్వలేకపోతున్నాం అనే దాంతో అంత భక్తి శ్రద్ధలతో ఇచ్చింది. ఇది స్వీకరించి సంరక్షించి ఈ గురుకులానికి ఎప్పుడూ కూడా మీరందరూ ఆనందపడేటట్లే విద్యార్థుల యొక్క ప్రవృత్తి ఉండాలి అని భగవంతుని ప్రార్థిస్తూ అది ఇస్తున్నారు. అందుచేత సరే ఈ ఒకటి అనేది అద్వైతులకే కుదురుతుంది. అంచేత 0 తీసేస్తే ఏకం సద్విప్ర బహుధా వదంతి అనేది ఉంది. కాబట్టి ఒక 10 లక్షల రూపాయల కంటే ఇవ్వలేకపోతున్నామని బాధపడుతూ వాళ్ళు ఇస్తున్నారు. అందుచేత అది స్వీకరించవలసి కోరుతున్నాను. అహో అది లాయరు, ఈయనకి లాయర్ అని పేరు.